నేను వెళ్తాను. ఉండు, నేను తీస్తాను. నాకేమి నేను పట్టుకుంటా. ఇంటికి వచ్చేసాం, యాక్టింగ్ చేయకు. ఏంటిది? బాగుంది కదా? ఎప్పుడు ఆర్డర్ చేసావు? నేను ఆర్డర్ చేయలేదే. నువ్వు చేయలేదంటే ఇంకెవరు చేశారు? హే, నువ్వు ఆర్డర్ చేసావని నేను అనుకుంటున్నాను. పేరేమైనా రాసారో చూడు. రిగార్డ్స్ టు వసంత్ అని రాసుంది. ఎవరు పంపారో తెలియట్లేదే. ఓకే, ఇక్కడ బాగోదు, అందుకని జరుగు. మనకు తెలిసిన వాళ్ళైతే పేరు రాయకుండా ఎందుకు పంపిస్తారు? సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఉంటారులే. దీంట్లో ఏంటి సర్ప్రైజ్? ఎవరు పంపించారో ముందు అడుగు. మరి దీనికోసం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కనుక్కోవాలా? నీకు ఇది వియర్డ్ గా అనిపించలేదా? దీంట్లో వీడేముందే? ఏదో చేసుకో. ఇప్పుడు దీన్ని ఎవరు పంపారో తెలుసుకోవాలి, అంతేగా. ఇప్పుడు నేను గ్రూప్లో పెడుతున్నాను. నా ఫ్రెండ్స్ గురించి నీకు తెలియదు, ప్రతి ఒక్కరు మేమే పంపించామని ఆట పట్టిస్తారు. ఇది ఎవరు పంపించారో తెలియదు, చివరి వరకు కన్ఫ్యూజన్లోనే ఉండిపోవాలి. అరణ్య, నేను అడుగుతున్నానుగా, జవాబు చెప్పొచ్చు కదా. ఎవరో అడిగి తలుపుతి. చెప్పి ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా మీ కన్ఫ్యూజన్? ఈ టైంలో నన్నెందుకు రమ్మన్నారు? నేను రమ్మని ఎప్పుడు కాల్ చేశాను? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. నేనెక్కడ చేశాను రా? నువ్వే కదా ఫోన్ చేసి. ఫోన్ కార్లోనే ఉన్నట్టుంది. నేను టెక్స్ట్ పంపించాను. ఈ పెయింటింగ్ ఎవరు పంపించారో తెలుసుకుందామని చేశాను రా. ఇదేనా మీ ప్రాబ్లం? దాంట్లో పంపించిన వాళ్ళ పేరు కూడా లేదు. అది నీకు తప్పుగా అనిపించలేదా? లేదు. అన్బిలీవబుల్. ఏంట్రా తెలీదు. తప్పుగా నాకేమీ అనిపించలేదు. అనిపిస్తే చెప్తానులే, లేదంటే పంపినోడే చెప్తాడులే. సరేనా? ఫ్రీగా ఉండు. ఇది కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? చూస్తే కాస్ట్లీ పెయింటింగ్లా ఉంది. పేరు కూడా రాయకుండా ఎవడ్రా పంపేది? అది కూడా కొత్త ఇంటికి. మీరిక్కడున్న సంగతి ఎవరెవరికి తెలుసు? మన ఫ్రెండ్స్కే. ఇంకా ఈ విల్లా ప్రమోటర్స్ వాళ్ళు కూడా పంపించుండొచ్చు కదా గిఫ్ట్గా. ఏంటారన్య? ఏరా, మీరెదురు నైట్ ముందు కొట్టి నాకు ఫోన్ చేసి తమాషా చేస్తున్నారా? నేను కాదు, వాడొక్కడే. స్వామి, నన్ను వదిలేరా. పొద్దునే చాలా పనులున్నాయి. ఇప్పటికే లేట్ అయింది. నేను కాసేపైనా నిద్రపోవాలి. అర్థం కావట్లేదు బావా. ప్రాబ్లం ఏమీ లేదుగా? ఏ ప్రాబ్లం లేదురా, పోరా. ఏంట్రా గడియారంలో టైం అలా ఉంది? కరెక్ట్గా పెట్టు బావా. ఇందాకేరా వచ్చాం, ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటాంలే. ఓ బయలుదేరు. బాయ్ రా. బాయ్. దీనికోసమా ఇంత దూరం వచ్చాడు? అది లేట్ నైట్లో. నాకేం తెలుసు? ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదో చూడడానికి వచ్చుంటాడులే. ఏంటి కరెక్ట్గా ఉందని చూడడానికి వచ్చాడు? నాకే అర్థం కాలేదు. అది నీకు అర్థం కాదు. సురేష్కి భయం. ఆ రోజు పార్టీలో జరిగిన గొడవ తర్వాత
ఆడికి అప్పటి నుంచి నా మీద డౌటే. ఎక్కడిని నా విక్కీ గాడితో కలిసి డ్రగ్స్ యూజ్ చేస్తానని ఆడికి భయం పట్టుకుంది. వాడే ఫోన్ చేశాడు కానీ చేయలేదంటున్నాడు. ఎన్ని సిగరెట్స్ తాగుతావు? చాలు. హలో సార్ చెప్పండి. సిగ్నల్ అందట్లేదు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను సార్. హలో ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. హలో సార్, ఇదిగో 1 సెకండ్ 1 సెకండ్. హలో ఓకే సార్, ఓకే ఓకే డన్. మార్నింగ్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాట్లాడడం అయిపోయిందా? ఇంకెవరైనా మిగిలిన్నారా? హ్మ్? ఓ, నాకు తెలిసి త్వరగా వచ్చేస్తుంది. ఎలా చెప్తున్నావు? అదే చెప్పారుగా, పవర్ బ్యాకప్ ఉందని. సెక్యూరిటీ అన్నీ చూసుకుంటాడు. బాలే చూస్తాడు. మనం వస్తున్నప్పుడు సెక్యూరిటీ లేడు గేట్లో. చూస్తాడంట. ఎవరికి చేస్తున్నావు? ఉదయం వచ్చాడు కదా ప్రాజెక్ట్ మేనేజర్, తనకి. హలో మిస్టర్ మణి, చెప్పండి. నేను వసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు, కరెంటు పోయి చీకట్లో ఉన్నాం ఇద్దరం. అది కాకుండా సెక్యూరిటీ జనరేటర్ ఆన్ చేయలేదు. అదేంటో మీరు కాస్త చూస్తారా? సార్ అతను గేట్ దగ్గరే ఉంటారు సార్. సార్ ఆయన ఈవినింగ్ నుంచి గేట్ దగ్గర లేడు సార్, అందుకనే సార్ మీకు ఫోన్ చేశాను. ఓ అలాగా, ఐఎమ్ సో సారీ సార్. ఇబ్బంది ఏం లేదు. ఆ పవర్ బ్యాకప్ వచ్చి క్లబ్ హౌస్ పార్కింగ్ కి పక్కనే ఉంది. అది చాలా ఈజీ సార్. జస్ట్ ఒక బటన్ ని ప్రెస్ చేస్తే చాలు. మీరు ఆ పార్కింగ్ ముందు ఫోన్ పెట్టండి సార్. సార్ సార్ ఏమంటున్నాడు? మనం వెళ్ళి జనరేటర్ ఆన్ చేయాలంట. మనం ఎందుకు వెళ్ళాలి? సరే వదిలే, దానికి ఇప్పుడు టైం లేదు. నేనే వెళ్ళి ఏంటో చూసి వస్తాను. లేదంటే రాత్రంతా చీకట్లోనే ఉండాలి. ఉండు ఉండు, నేను వస్తాను. ఏమైంది? ఏం లేదు. సర్రా. హే, అక్కడ చూడు, అందంగా ఉంది కదా? ఎక్కడ్రా ఉంది ఈ జనరేటర్? దీని గురించి నీకేమైనా తెలుసా? ప్రతిదానికి సరే మేడం అని చెప్పి ఇలా చేశాడే ఆ మేనేజర్. వెళ్దాం. వసంత్, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఇక్కడే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మళ్ళీ తేజ ఉన్నా ఇది కూడా జరిగినట్టు అనిపిస్తుందా? వసంత్,
ఏంట్రా ఎందుకు ఒకలాగున్నావు? ఏం లేదు రా. ఓకే చరప్ కమ్.